హలో ఎవ్రీవన్, నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. సో మేము కొరియన్ నూడిల్ ఛాలెంజ్ ట్రై చేయబోతున్నాం. అంటే స్పైసీ నూడిల్స్ అలా కాకుండా కొంచెం ఉన్న కొన్ని ఫ్లేవర్స్ మేము ఫిట్ చేసుకున్నాం. సో మీకైతే ఈ వీడియో 3 పార్ట్స్గా ఉంటుంది. బాహుబలి 1, 2 అలా కాకుండా ఒకే దాంట్లో 3 ఉన్నాయి. ఫస్ట్ మా షాపింగ్ వీడియో, తర్వాత కుకింగ్ వీడియో, తర్వాత టేస్టింగ్ అండ్ రేటింగ్ వీడియో, ఫుడ్ రేటింగ్ వీడియో. సో యా, లెట్స్ గో. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ గో టు ద షాపింగ్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, మా ఊరి అందాలు. అదన్నమాట సంగతి. వచ్చేసామన్నమాట స్టోర్కి. సో ఇదే మాకు దగ్గరలో ఉన్న కొరియన్ స్టోర్, కొరియన్ మార్కెట్ అని ఉంది. లెట్స్ సీ లోపలికి వెళ్ళాక ఎలాంటి వెరైటీస్ ఉంటాయో. అయితే స్టోర్ చూపిస్తాం ఫస్ట్ ఎలా ఉన్నది అనేది. ఈ సెక్షన్ అంతా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కొరియన్ నూడిల్స్ ఉన్నాయి. లైక్ స్పైసీ నూడిల్స్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా వచ్చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి కొరియన్వి, చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ డిఫరెంట్ టాఫీస్, క్యాండీస్ అన్నీ కొరియన్ స్టైల్వే. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ కిట్ క్యాట్స్ చూసారా. సో ఇప్పుడు మేము ఏమైనా 3 to 4 ఫ్లేవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఆల్రెడీ బ్లాక్ ఇంకా కార్బనారా ట్రై చేసేసాము. కార్బనారా అంటే కొంచెం స్వీట్ ఉంటుంది అండ్ బ్లాక్ కొంచెం స్పైసీ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైనా ఒక 3 ఫ్లేవర్స్, తెలియని ఫ్లేవర్స్ పిక్ చేసుకుందాం అనుకుంటున్నాం. మేము చూసిన దాని ప్రకారం ఇదైతే బాగుంది అని అన్నారు. సో ఇదైతే పక్క ఒక ప్యాకెట్. ఇది వచ్చేసి ఓకే అని అన్నారు. సో ట్రై అయితే చేయొచ్చు, బట్ వీఆర్ టూ మచ్ ఇంటూ కర్రీస్ కదా. సో ఇది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకున్నాం. బ్లాక్ బీన్ సాస్. సో యా, ట్రై చేయొచ్చు ఇది కూడా. ఇక్కడ స్పైస్ లెవెల్ ఎక్కడైనా ఉంటే కొంచెం చూడడానికి అవుద్ది. ఇక్కడెక్కడ నాకు కనిపించలేదు. అన్నిటి మీద బేసిక్గా స్పైసీ అనే అంటారు, బట్ వీ నీడ్ టు నో ద స్పైస్ లెవెల్స్. అస్సలు తీసుకోము, ఎందుకంటే ఇట్స్ చీజీ అండ్ నాట్ స్పైసీ. ఇది కూడా వేరే ఫ్లేవర్ ఆఫ్ చీజ్ అన్నమాట. సో ఇది తీసుకోవట్లేదు. ఇది కార్బనారా నచ్చుద్ది. యా, దీనిపైన ఒక చీజ్ కార్బనారా చీజ్ టాపింగ్ వస్తుంది. ఈవెన్ అంట స్ప్రింగ్ ఆనియన్స్ స్టైల్ స్పైసీ అండ్ సార్ సూప్ ట్రై చేయొచ్చు. యా, విల్ ట్రై దిస్. యా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అండ్ స్మూతీస్ కూడా చూసాము. చాలా టెంప్టింగ్గా అనిపించినాయి. అండ్ ఆల్సో ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగున్నాయి. తీసుకుందాం అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ స్టోర్ క్లోజింగ్ టైంకి వెళ్ళాము. సో తీసుకోలేకపోయాం. నెక్స్ట్ టైం ట్రై చేద్దామని. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఆల్కహాల్ కూడా ఉన్నాయి, కొరియన్ స్టైల్వి ఇవి కూడా. అండ్ సో ఇవన్నీ రైస్ బ్యాగ్స్. మన దగ్గర సోనా మసూరి ఎల్లనో వాళ్ళ దగ్గర అలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి కాస్మెటిక్స్, కొరియన్ కాస్మెటిక్స్. తెలుసుగా మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా వాడతారో ఈ కాస్మెటిక్స్ని. అండ్ kimchi, cucumber kimchi. This is fresh kimchi. This is soy kimchi. This is seasoned raw crab. Wow. Kimchi. యా, చూసారుగా కిమ్చి ఎన్ని వెరైటీస్ ఆఫ్ కిమ్చి ఉన్నాయో. కిమ్చి ఇస్ లైక్ పిక్కిల్ అనమాట, కొరియన్ పిక్కిల్ టైప్. వాళ్ళు చాలా ఎక్కువ వాడతారు. ఈ గోచూచాంగ్ పేస్ట్ వేసి వాళ్ళు ఏదో మిక్స్ చేస్తారు. అండ్ ఆల్సో మేము వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ మీట్ కూడా చూసాము. యా, వాళ్ళన్నీ తింటారు. అండ్ యూటెన్సిల్స్ చూసారా ఎంత బాగున్నాయో. చాప్ స్టిక్స్ అయితే చాలా ఫ్యాన్సీగా అనిపించినాయి మాకు. అండ్ స్పూన్స్, ఇంకా చాప్ స్టిక్స్, డిఫరెంట్ చాప్ స్టిక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సిల్వర్వి, స్టీల్వి, వుడెన్ స్పూన్స్, చాలా బాగా అనిపించినాయి. అండ్ క్యూట్ ఫ్యాన్స్ చూసాము, బట్ తీసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. ఓకే, సెకండ్ అండి. సో లేట్ చేయకుండా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ ఫ్లేవర్ అయితే యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్సే ఫాలో అయ్యాం. లైక్ 3 ప్యాక్స్ ఇచ్చాడు. 1 ఫ్లేవర్డ్ పౌడర్ అండ్ వెజీస్ అండ్ సాస్. సో ఫస్ట్ వాటర్ బాయిల్ చేసి అందులో నూడిల్స్ వేసేసి వెజీస్, సాస్ అండ్ ద పౌడర్ వేసేసాము. అండ్ ఆ పౌడర్ వేస్తున్నప్పుడు ఆ కలర్ మారింది అండ్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ది అయితే మేము కొరియన్ స్టైల్లో చేసాం. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా చేస్తున్నారు ఈ మధ్యన అలా చేసాం. ఫస్ట్ నూడిల్స్ బాయిల్ చేసి ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత దాంట్లో కొంచెం స్టార్చ్ వేసుకున్నాం. అంటే అలా అయితే కన్సిస్టెన్సీ బాగా వస్తుందని చెప్పారు. సో అలా ట్రై చేసాము. వెజీస్ ఇంకా సాస్ కూడా యాడ్ చేసేసామన్నమాట. ఫోర్క్ ఇంకా చాప్ స్టిక్స్తో కలిపేసుకోవాలి. తర్వాత జిన్ రామెన్ కూడా అలానే ట్రై చేసామన్నమాట. ఫస్ట్ బాయిల్ చేసి అందులోనే ఆ పౌడర్ మిక్స్ ఇంకా వెజిటేబుల్ మిక్స్ యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసేసుకున్నాక లెట్ ఇట్ బాయిల్ ఫర్ సమ్ టైమ్ అండ్ యూ కెన్ సర్వ్ ఇట్ హాట్. అండ్ ఇది కూడా అలానే ట్రై చేసాం, సేమ్ ప్రాసెస్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అండ్ ఇవన్నీ వండుతున్నప్పుడైతే ద ఫ్లేవర్స్ వర్ వెరీ 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 టెంప్టింగ్ అనమాట. చాలా బాగా అనిపించినాయి.
మొదలెడదామా? మన ఫస్ట్ ఫ్లేవర్ వచ్చేసి ఇది. యా, మా దగ్గర కవర్ ఉంది ఎందుకంటే నూడిల్స్ మేము ఆల్రెడీ కుక్ చేసేసాం. ఏంటి హనక్ ఇది? ఇట్స్ హాబనారా లైమ్. దాన్ని బట్టి కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది అని చెప్పి అన్నారు. లెట్స్ సీ, అంటే మనం ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మనం రియల్గా చెప్తాం ఎలా ఉంది అని. హియర్ ఇట్ ఈస్ ఆర్ బుల్డక్ హాబనారా లైమ్. రైట్, సో చూద్దాం. పొగలు వస్తున్నాయి. యాక్చువల్లీ చాప్ స్టిక్స్ తెచ్చుకుందాం అనుకున్నాము, తినడానికి రాదనమాట. సో బాగుంది. చిన్ని స్పైస్ తెలుస్తుంది. మోర్ లైక్ అంటే ఈ ట్యాంగీనెస్ అనేది నాకు చెప్పడానికి రావట్లేదు. యా, నాకు అంత పుల్లగా ఏమనిపించట్లేదు. యా, ఇట్స్ నాట్ పులుపు బట్ ఇట్స్ సంథింగ్ అదర్ దాన్ పులుపు. లైక్ యా, వాట్ యు సే, ఆకిస్పాక్ పాకిసాక్. యా, అండ్ బాగుంది, యూ కెన్ ట్రై. ఎస్. నాకైతే అంత పుల్లగా అనిపించట్లా, చిన్ని స్పైస్ తెలుస్తుంది సాస్ వల్ల. అండ్ నాట్ ఈవెన్ లెమన్ ఫ్లేవర్, లైమ్ బాగుంది. ఓ యా, హౌ ఇస్ కల్కి హైప్? మేము కూడా చూసాం. యా, వి లైక్డ్ ఇట్. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. ప్రభాస్ ఎంట్రన్స్, ఐ మీన్ పార్ట్ 2 లో. యా, ఓకే, మేమేం చెప్పం, చాలా మంది No spoilers. చూడకపోయి ఉండొచ్చు. నూడిల్స్ కూడా బాగుంది. మా దగ్గర ఇంకా ప్యాకెట్స్ ఉన్నాయిగా, సో వీ హ్యావ్ లాట్ టు ట్రై. అంటే యా, రీజనబుల్ ప్రైస్ కూడా. 7. మేము కొరియన్ స్టోర్ లో తీసుకున్నాం, బట్ వాల్మార్ట్ లో కూడా ఉంటుంది. ఇంకా తక్కువ ఉంటుంది వాల్మార్ట్ లో చెప్పాలంటే. ఓ యా, సో మా నెక్స్ట్ ఫ్లేవర్ కూడా బుల్డక్కే, బట్ ఇట్స్ థాయా. దిస్ ఈస్ థాయ్ స్టైల్ స్పైసీ అండ్ సార్. సో ఇది న్యూ అని వచ్చింది, అందుకని ట్రై చేద్దామని తీసుకున్నాం. ఎస్. అండ్ దానిలో కూడా ఇట్స్ సంథింగ్ లైక్ రామెన్ సూప్ అన్నమాట. సో మేము కూడా కొంచెం సూపీగానే చేసాం దీన్ని. కొంచెం వేడిగా ఉంది. చిన్ని లెమన్ పచ్చడి కలుపుకున్నట్టు అనిపిస్తుంది. లెమన్ యాక్చువల్గా దీంట్లో ఇచ్చిన పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది మేము నాకామన్నమాట. సో దాంట్లో ఫుల్గా మాకు లెమన్ పికిల్ ఫ్లేవర్ బాగా తెలిసింది. సో అనుకున్నాం మొత్తం లెమన్ పికిల్ లా ఉంటుందేమో అని, మరి అంత ఏం లేదు. యా, కొంచెం మిక్స్ ఆఫ్ లెమన్ పికిల్ అండ్ థాయ్ స్టైల్ కర్రీ. కారం లేదు, కానీ మాకు చెమటలు పడుతున్నాయి. మా రూమ్ లో టెంపరేచర్ వల్ల మరి ఏమో తెలియదు. అండ్ ఆల్సో స్పైస్ లెవెల్ వల్ల కూడా కొంచెం తెలుస్తుంది కదా. కానీ అంత కారంగా అంత పిచ్చిగా అలా ఏం లేదు. ఇట్స్ నైస్, బాగుంది. ఇంకొకటి అదేమో స్పెగెటీలా ఉంది, రౌండ్ షేప్. అండ్ ఇది ఫెట్టా. యా, లాస్ట్ ఇది బాగుంది, విత్ సూప్, థిక్ సూప్ అండ్ నూడిల్స్. ఇట్స్ వెరీ నైస్. 2 ఫినిష్ చేసాం 4లో. సో మీకు నూడిల్స్ ఎలా తినడం ఇష్టం? సూపీగానా, డ్రైగానా? ఆబ్వియస్గా ఒక్కొక్కలా తింటారు. 3rd and 4th ఫ్లేవర్స్ ఏంటో చూసేద్దాం. జిన్ రామెన్. ఇది జిన్ స్పైసీ రామెన్ అన్నారు. యా, లెట్స్ సీ ఇది ఎలా ఉంటుందని. టాడా, ఇది సూపీ చేసాం. సూపీ. ఇదేంటంటే బ్రేక్ చేయలేదు నూడిల్స్, లాంగ్ నూడిల్స్, చాలా సూపీ నూడిల్స్. ఇష్టమైన వాళ్ళ ట్రిక్ ఏంటంటే మనం ఇలా నూడిల్స్ తీసుకొని ఒకసారి సూప్లో ఇలా ముంచి ఆ తర్వాత దాన్ని ఆస్వాదించాలి ఫ్రెండ్స్. మనలాంటి వాళ్ళు జస్ట్ ఇలా తీసుకొని తినేయడమే. ఊది కూడా మర్చిపోయా. అస్సలు స్పైసీగా లేదు,
ఒక నార్మల్ ఎవ్రీడే నూడిల్ లా ఉంది. ఓ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఐ హ్యావ్ మై ష్రింప్. లాస్ట్లో ఆ నూడిల్ని అని తింటే భలే అనిపిస్తుంది కదా, చాలామంది కావాలని అంటారు. నాకు అన్నం రాదు. అసలు నేను అలా తిన్నా, ప్రశాంతంగా నీట్గా కూర్చొని తింటే ఎంత బాగుంటుందో. ఇక్కడ ఎంతమంది మ్యాగీ, మనకి మ్యాగీ అలవాటు కాబట్టి మ్యాగీ అంటున్నా, మ్యాగీని చేత్తో తింటారు, బాగుంటుంది కదా. మిమ్మల్ని కాదు సార్ అయ్యింది వాళ్ళని. టు మై డియర్ సూప్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఫోర్త్ ఫ్లేవర్ ఏంటో చెప్పాక, ఫోర్త్ ఫ్లేవర్ ఒట్టోగి. యా, ఒట్టోగి అని, ఇది కూడా సమ్ కొరియన్ ఫేమస్ నూడిల్స్ అంట. సో అక్కడ మేము ఒక ఆమెని అడిగితే తను చెప్పింది, చూద్దాం ఎలా ఉంటుందో. సూపర్ స్పైసీ అని చెప్పారు, చూద్దాం ఎలా ఉంటుందో. దీనికి స్పూన్ అవసరం లేదు ఎందుకంటే కొంచెం డ్రైగా చేసాం. మేము మంచోళ్ళం ఫ్రెండ్స్, ఒకటి నాకు తగ్గట్టు ఒకటి హనకు తగ్గట్టు చేసుకుంటాం. మీరు కూడా అలా కలిసిమెలిసి ఉండండి. నాకు ఇది మ్యాగీలా అనిపిస్తుంది ఆరిపోయిన తర్వాత. స్పైసీ కదా, ఏమంత టేస్ట్ వచ్చి అంత స్పైసీ ఏం లేదు. మ్యాగీలో కొంచెం ఒక స్పైస్ లెవెల్, ఒక లెవెల్ కొంచెం పెంచితే ఎలా ఉంటుందో అలా ఉంది అంతే. ముక్క లేనిదే ముద్దు దిగదు సార్. ఎంతమందికి ఒక మ్యాగీ ప్యాకెట్ తక్కువైపోద్ది, సెకండ్ మ్యాగీ ప్యాకెట్ ఎక్కువైపోద్ది. యా, ఇక్కడైతే మేము దాన్ని మాంచూరియన్ అని అంటాం. యా, దాని పేరు దాన్ని మ్యాంచో సంథింగ్ ఉంటది, ది బెస్ట్. అది వాల్మార్ట్ లో దొరుకుద్ది, బాగుంటాయి, చాలా బాగుంటాయి. మ్యాగీ సబ్స్టిట్యూట్ గా మేము అది చేసుకుంటాం. ఇక్కడ మ్యాగీ మాకు అంత నచ్చలేదు బేసిక్ గా. లైక్ డైరీ మిల్క్ ఒరిజినల్ ఇక్కడ ఉండదు కదా, అలా మ్యాగీ ఒరిజినల్ లేదు. ఇది ఫ్రెండ్స్ మా నూడిల్స్, కొరియన్ నూడిల్స్ ఛాలెంజ్. మేము ట్రై చేసింది E4. సో స్పైసీ అంటే అన్నీ కూడా అంత స్పైస్ అన్నట్టు లేవు. బట్ రేట్ చేయాలి అంటే ఫస్ట్ ఇది, సెకండ్ ఐ వుడ్ గివ్ దిస్. ఇదా, ఇది యా, ఈ రెండు నాకు చాలా మైల్డ్ గా అనిపించినాయి. ఆర్ ఈ రెండిట్లో క్లాష్ ఉండొచ్చు. నాకు ఇది కొంచెం ఫ్లేవరిష్ గా అనిపించింది. సో ఇది నేను థర్డ్ ఇస్తాను. అండ్ లాస్ట్ ఇది సూపర్ స్పైసీ అని రాస్తుంది కానీ బట్ ఇట్స్ నాట్ సూపర్ స్పైసీ. ఇది ఫ్రెండ్స్ చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. మేము 4 తిన్నాము, ఎలా తిన్నాము తెలియట్లేదు. బ్రేక్ తీసుకొని తిన్నా, లాస్ట్ ఫినిష్ చేసాం. వీఆర్ హ్యాపీ. అండ్ మీ క్వశ్చన్స్ గుర్తున్నాయి కదా. సో ఎంతమందికి సూపీ నూడిల్స్ ఇష్టం లేదా డ్రై నూడిల్స్ ఇష్టం, అండ్ ఎంతమందికి ఒక ప్యాకెట్ ఆఫ్ మ్యాగీ అంటే ఎనీథింగ్, టాప్ రామెన్ ఏదైనా అనుకోండి, ఒకటి తింటే తక్కువ అయ్యేది, 2 తినేటప్పటికి చాలా ఎక్కువ హెవీగా అనిపించేది. సో మీకు కూడా అలా అనిపిస్తుందా? ప్లీజ్ డూ లెట్ us know. అండ్ మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ ఆఫ్ బుల్డక్ ఇంకేమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా కొరియన్ ఫ్లేవర్స్ కానీ సమ్ కైండ్ ఆఫ్ నూడిల్స్ ఫ్లేవర్స్ ఇంకేమైనా ఉంటే ప్లీజ్ డూ షేర్ విత్ us. ప్లీజ్ డూ లెట్ us know the Korean snacks. మేము స్టోర్ లో చూసాం చాలా, లైక్ టర్టిల్ చిప్స్ అని ఏవో కొన్ని విచిత్రమైనవి బాగానే ఉన్నాయి, కానీ ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ప్లీజ్ సో విల్ ట్రై దమ్ నెక్స్ట్ టైం. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ వెంటనే మాకు షేర్ చేయండి. యా, విల్ బి బ్యాక్ సూన్ with a new content again. Yes. Until then, please do like, share and also please subscribe to Aish Honey Kahani. Okay, bye bye.